ఉన్నారు. ఎంత దుర్మార్గం ఇది అంటూ మాట్లాడుకుంటున్న సందర్భం. మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నిర్మల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. నిర్మల, ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, మరి ముఖ్యంగా ఆ వ్యక్తి రాజుకు సంబంధించి ఎక్కడున్నాడు అనేది డీటెయిల్స్ అందుతూ ఉన్నాయా? ఎస్ సచిన్, ఇప్పటి వరకు అయితే నిందితుడు పరారీలోనే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అదే విధంగా కూడా ఇప్పుడు జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా కూడా నిందితుడు మాత్రము మే 6వ తారీఖున తను ఫోక్సో కేసులో తన మీద కేసు నమోదు కూడా అయ్యింది. అదేవిధంగా మే 26కి అంటే మే 26వ తారీఖున నిందితుడిని రిమాండ్కు తరలించడం కూడా జరిగింది. రిమాండ్కు తరలించిన తర్వాత ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయము, ఆ నిందితుడిపై ఫోక్సో కేసు నమోదైతే పోలీసులు మాత్రము 7 సంవత్సరాల లోపు శిక్ష పడే సెక్షన్లు మాత్రమే యాడ్ చేశారు అనేది కుటుంబ సభ్యులు, ఇప్పుడు ఫోక్సో కేసు ఎవరైతే నమోదు చేశారో ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నమాట. అయితే ఆ 7 సంవత్సరాల లోపు శిక్ష పడే ఆ సెక్షన్లను జత చేయడంతో ఈ మధ్య కాలంలోనే నిందితుడు బయటికి రిలీజ్ అవ్వడం కూడా జరిగింది. రిలీజ్ అయ్యి కక్షపూరితంగానే వీళ్ళ పైన దాడి చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మొదటగా ఇంట్లో 2 పిల్లలు, చిన్న పిల్లలు, భార్య వాళ్ళు నిద్రిస్తూ ఉన్నారు. నిద్రిస్తున్న సమయంలో వాళ్ళను హతమార్చాడు. ఆ తర్వాత మరి ఈ అమ్మాయిని, అలాగే అమ్మాయి కుటుంబము, తల్లి, నానమ్మ ఇద్దరిని, ఈ ముగ్గురిని నిర్మానుష్య ప్రదేశానికి ఎలా పిలుచుకొచ్చాడు, ఏం చెప్పి పిలుచుకొచ్చాడు, ఎలా ఇక్కడికి తీసుకురాగలిగాడు, ఇవన్నిటిపైన కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్న మాట ప్రకారంగా కూడా కుటుంబ సభ్యులు ఆవేదన, వాళ్ళ అంటే వర్ణనాతీతం అని చెప్పుకోవాలి వాళ్ళ ఆవేదన. ఎందుకంటే వాళ్ళు చెప్తున్న మాటలు వింటూ ఉంటే ఎంత రాక్షసత్వం ఉంది అనుకోవచ్చు. ఇంతకు ముందు కూడా వాళ్ళు గత కొద్ది కాలంగా కూడా తను రిలీజ్ అయి బయటకు వచ్చిన తర్వాత కూడా అదే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐకి, సిఐకి కుటుంబ సభ్యులు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడం కూడా జరిగింది అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే పాప కాలేజీకి వెళ్తూ ఉంది. 2-3 సార్లు పాప కాలేజీకి వెళ్ళే సమయంలో కూడా బస్సు దగ్గరికి వెళ్ళి బస్సు దిగమని కూడా అమ్మాయిని ఫోర్స్ చేశాడు, బెదిరించాడు, బెదిరింపులకు లోన్ చేస్తున్నాడు అని చెప్పేసి కూడా వీళ్ళు పోలీసులకు చెప్పినప్పటికీ పోలీసులు నిర్లక్ష్యం వహించారు. ఇదంతా కూడా పోలీసుల నిర్లక్ష్యమే ఈరోజు ఇంత ఘాతకానికి పాల్పడడానికి గల కారణము పోలీసుల నిర్లక్ష్యమే అని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా చాలాసార్లు కూడా మేము చెప్పినా కానీ వాళ్ళు వినిపించుకోలేదు. మా పిల్లను మేము జాగ్రత్తగా కాపాడుకుంటూ బస్సు దగ్గరికి ఒకరం వెంట వెళ్ళి ఆమెను బస్సు ఎక్కించడము, మళ్ళీ మేము బస్సు దిగే దగ్గర కూడా కాపలా ఉండి మా పిల్లని మేము తీసుకొచ్చుకుంటున్నాము ఆ కిరాతకుడికి భయపడి అని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తున్నమాట. ఓ పరంగా చూస్తే నిర్మల, అంటే బాధితుడిగా మాట్లాడుకుంటున్న ఆ కుటుంబం, బాధితుల కుటుంబం ఆరోపిస్తూ ఉంది కొన్ని అంశాలు. అంటే ఆల్రెడీ వారి నుంచి థ్రెట్ ఉందని చెప్పి, సో ఎప్పుడైనా గతంలో బెదిరింపులకు దిగాడా అనేది వాళ్ళేం మాట్లాడుతూ ఉన్నారా? ఎస్ ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే జైలు నుంచి తను రిలీజ్ అయ్యి వచ్చిన క్షణం నుంచి కూడా బెదిరింపులకు గురి చేశాడు. ఎందుకంటే అమ్మాయి కాలేజీకి వెళ్తూ ఉంది. కాలేజీకి వెళ్ళే సమయంలో కూడా బస్ స్టాప్కి వెళ్ళి బస్ ఎక్కిన అమ్మాయిని కూడా దిగమని అమ్మాయిని అరెస్ట్ చేసినట్టుగా, బెదిరించినట్టుగా కూడా చాలా దాఖలాలు ఉన్నాయి. ఈ విషయం పోలీసుల వరకు తీసుకెళ్ళాము స్టేషన్కి వెళ్ళి, అయినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు. కాబట్టి మా పిల్లకు రక్షణ కావాలని మేమే బస్సు దగ్గరికి వెళ్ళి బస్సు ఎక్కించడము, మళ్ళీ బస్సు దిగిన తర్వాత ఇంటికి తీసుకొచ్చుకోవడం కూడా చేస్తూ ఉన్నాము. చాలాసార్లు బెదిరించాడు కూడా, అలాగే ప్రాణాలు తీస్తానని కూడా బెదిరించాడు అని చెప్పేసి కూడా మేనమామ చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వాసుల్ని అందరినీ భయప్రాంతాలకు గురి చేస్తున్నాయి. అదేవిధంగా కూడా నిర్మానుష్య ప్రదేశానికి ఎలా తీసుకువచ్చాడు, అక్కడికి తీసుకొచ్చిన తర్వాత కూడా అమ్మాయి పైన మళ్ళీ అఘాయిత్యానికి పాల్పడి అమ్మాయి ప్రాణాలు తీసినట్టుగా కూడా పోలీసులు గుర్తించడం కూడా జరిగింది. పోలీసుల నుంచి
వస్తున్న సమాచారం కూడా ఇదే అందుతూ ఉంది. కానీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చిన్న పిల్లలు, తన పిల్లలే కదా, తన పిల్లల్ని భార్యను కూడా ప్రాణాలు తీయడానికి గల కారణం ఏంటి, అసలు వాళ్ళ మీద ఎందుకు కక్ష పెంచుకున్నాడు? అదేవిధంగా కూడా చాలాసార్లు అంటే 2 నెలల నుంచి కూడా అతను రిలీజ్ అయినాక వీళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాక కూడా పోలీసులు వెతికారో లేదో తెలియదు కానీ దొరకట్లేదు అని చెప్పారు అదుపులోకి తీసుకోమంటే. అంటే ఇది పోలీసుల నిర్లక్ష్యమే అని కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. మరి అప్పటి నుంచి దొరకని వాడు బెయిల్ పై ఎప్పుడు రిలీజ్ అయ్యాడు, ఎప్పుడు ఈ అఘాయిత్యం పాల్పడింది, ఎన్ని రోజుల టైమింగ్ ఉండింది, అంటే ఎన్ని రోజుల గ్యాప్ ఉన్నది ఈ ఘటనకి దీనికి? 3 వారాల క్రితము తను జైలు నుంచి రిలీజ్ అయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ 3 వారాల నుంచి కూడా అమ్మాయి పట్ల 3-4 సార్లు కూడా తను బెదిరింపులకు లోన్ చేశాడు. పదే కూడా నేను బ్రతకనివ్వను అని చెప్పేసి వాళ్ళను బెదిరింపులకు కూడా గురి చేశాడని ఇటు అమ్మాయి మేనమామ కూడా చెప్తూ ఉన్న మాటలు ఇవి. ఇంకొకటి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ నిర్మానుష ప్రదేశానికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడ్డాడంటే అంత కక్ష ఎందుకు పెంచుకున్నాడు? ఇంకో విషయం ఏంటంటే తను తాగుతాడు, తను ఇంతకు ముందు కూడా అమ్మాయి పైన అఘాయిత్యానికి అంటే అప్పుడు ఫోక్సో కేసు నమోదు అవ్వడానికి ముందు కూడా చాలా మందితో గొడవ పడేవాడు, చాలాసార్లు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చిన వాడే అని చెప్పేసి కూడా చుట్టుపక్కల వాళ్ళంతా కూడా చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా. కానీ ఇక్కడ ఈ ఫోక్సో కేసు నమోదైనటువంటి కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబానికి మరి రాజ్ కుమార్ ఫ్యామిలీ అంటే భార్య ఏమన్నా సపోర్ట్గా నిలబడిందా, అందుకు భార్య మీద కక్ష పెంచుకున్నాడా, ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ అక్కడికి డీసీపీ సిపి కూడా చేరుకోవడం జరిగింది రంగంలోకి. ఎందుకంటే కేవలము షాబాద్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని కుటుంబ సభ్యులు అలాగే అక్కడ ప్రాంత ప్రజలు కూడా ఆరోపిస్తున్నారు కాబట్టి, వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి డీసీపీ అలాగే సిపి ఇద్దరు కూడా రంగంలోకి దిగి ఖచ్చితంగా నిందితుడిని అదుపులోకి తీసుకుంటాము, కఠిన చర్యలు కూడా చేపడతాము అంటున్నారు. ఎందుకంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 6 ప్రాణాలను బలి తీసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా కఠిన చర్యలు ఉండే అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా షాదాబు ప్రాంతంలో మాత్రము మొత్తానికి కూడా ఈ షాబాద్ అనే గ్రామము భయభ్రాంతులకు గురవుతూ ఉంది. ఒకసారిగా ఇలాంటి ఘటనను దృష్టిలోకి తీసుకొని ఈ ఘటనను చూసిన వాళ్ళు ఇంకొకటి కూడా అమ్మాయి మేనమామ ఒక విషయం చెప్తున్నారు. ఎవ్వరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులకు రాజ్ కుమారే ఈ సమాచారం అందిస్తే పోలీసులు పక్కింటి వాళ్ళకు కూడా సమాచారం తెలియకుండా ఒక దొంగల్లాగా వచ్చి సైలెంట్గా తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పేసి కూడా, అలా ఎలా తీసుకెళ్తారు అని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ సచిన్. రైట్ నిర్మలా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే ఈ ఘటన షాబాద్ నగరాన్ని పూర్తిగా ఆ ప్రాంతాన్ని పూర్తిగా భీతవాహంలోకి నెట్టేస్తుంది. భయపడిపోతున్నారు. ఎందుకంటే వాడు దొరికేంత వరకు మాకు నిద్ర పట్టద్దు అంటూ ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ వాళ్ళు. షాబాద్ 6 హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. పోక్సో కేసు పెట్టిన బాలికను పొలంలోకి తీసుకువెళ్లి ఇంకోసారి అఘాయిత్యానికి పాల్పడి చంపినట్లుగా తెలుస్తోంది. తనపై పోక్సో కేసు పెట్టారనే కక్షతో కేసు పెట్టిన బాలిక తల్లిని, బాలిక నానమ్మలను చంపేశాడు ఆ దుర్మార్గుడు.